మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి పిఠాపురం అంటేనే కూడా ఎంతో అద్భుతమైనటువంటి క్షేత్రము. ఇక్కడ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామి కొలుదీరినటువంటి ప్రదేశము. మరి పిఠాపురం అంటేనే ప్రజెంట్ గా అందరి నోర్లలో కూడా నానుతూ ఉన్నది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని. అయితే ఈ యొక్క పిఠాపురానికి సంబంధించి వంగ గీత గారి జాతకము, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము మనకు మకర రాశి అదే విధంగా సింహ లగ్నము. వంగ గీత గారి యొక్క జాతకము కన్యా రాశి రావడం జరుగుతూ ఉన్నది. తనది కుంభ లగ్నం రావడం జరుగుతుంది. మరి ఏ రకంగా చూసుకున్నా కూడా కన్యా రాశి వారికి 9వ స్థానంలో గురువు అద్భుతము, మకర రాశి వారికి 5వ స్థానంలో గురువు అద్భుతమే. కానీ జాతక రీత్యా దశ అంతర్దశలు చూసుకున్నట్టయితే 2009, 2014 9 నుండి 14 పీరియడ్ లో వంగ గీత గారికి గురువులో రాహువు దశ అద్భుతంగా యోగించింది. అప్పుడు పిఆర్పి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నవి. ఎట్ ద సేమ్ టైమ్ 2014 లేదా అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని చూసుకున్నట్టయితే పాపం అప్పుడు అతనికి రాహు దశ నడిచింది. రాహు దశలో రాహులో కుజుడు గాని, అటు పిమ్మట గురు దశ గాని, ఈ యొక్క గురువులో శని రావడం గాని ఈ 2014లో గాని, అదేవిధంగా 2019లో కూడా గురువులో సూర్యుడు, గురువులో శుక్రుడు, ఇవన్నీ కూడా ఎక్కువ యోగించట్లేదు తనకు. ఎందుకు అంటే తన జాతక రీత్యా 6వ స్థానము ఏమిటి అంటే శత్రుస్థానము. 6వ స్థానంలో ఉండేటువంటి కుజదశ గాని లేదా రాహు దశ గాని వస్తే అద్భుతంగా యోగించేటువంటి ఫలితం ఉంటుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ గా పవన్ కళ్యాణ్ గారి జాతకం చూసుకున్నట్టయితే గురువులో కుజున్ దశ అయిపోయింది. రీసెంట్ గా 2-3 నెలల క్రితమే గురువులో రాహు ఎంటర్ అయ్యాడు. మరి ఇక్కడ వంగ గీత గారికి గురువులో రాహు ఎంటర్ అయినప్పుడే ఎమ్మెల్యేగా గెలిచింది. ఎక్కడ మనకు పిఆర్పి నుండి. అదే విధంగా ఎట్ ద సేమ్ టైము పవన్ కళ్యాణ్ గారికి గురువులో కొన్ని గ్రహాల మూలకంగా తను ఓడిపోవడం జరిగింది. ఇక్కడ లాజిక్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ గా శనిలో రాహువు నడుస్తూ ఉన్నది. శనిలో రాహువు వంగ గీత గారికి నడుస్తూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం గురువులో రాహువు పవన్ కళ్యాణ్ గారికి నడుస్తూ ఉన్నది. మరి 8వ స్థానంలో 5వ స్థానంలో రాహువు వంగ గీత గారికి ఉండడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం 6వ స్థానంలో రాహు ఉండడం జరిగింది. మరి గురువు 4వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారికి ఉండడం మంచి స్థానమే, 4వ స్థానము. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఆల్రెడీ గురువులో రాహు వచ్చినప్పుడు వంగ గీత గారికి ఒకసారి ఎమ్మెల్యే పదవి వరించింది, అద్భుతంగా ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గురువులో రాహు రాబోతూ ఉన్నది. ఈ గత 2-3 సంవత్సరాలు కూడా ఈ జనవరి నుండి కూడా గురులో రాహువే. కనుకనే ఇంత విశేష ఆదరణ ప్రజలు రావడం గాని, తను ఎక్కడ సభలు పెట్టినా కూడా ఒక రూపాయి ఆశించకుండా జనాలు రావడము, అత్యధిక తను కూడా ఊహించని రీతిలో ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా అద్భుతంగా జరిగినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. వంగ గీత గారు కూడా అంతకుముందు ఎమ్మెల్యేగా చేయడము, అటు పిమ్మట మన వైకాపా పార్టీలోకి రావడము, వైకాపా పార్టీలో ఈ 2019లో ఆ స్థానంలో అందులోకి ఎంటర్ అవ్వడము తను కూడా చేసింది. కొన్నేళ్ల నుండి కష్టపడుతూ ఉన్నది. తన యొక్క కష్టాన్ని గుర్తించి ప్రజలు ఓటు వేస్తే సంతోషమే. కానీ పవన్ కళ్యాణ్ గారి జాతక రీత్యా గురువులో రాహువు అద్భుతంగా యోగించేటువంటి ఫలితం అయితే గోచరిస్తూ ఉన్నది. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలవబోతూ ఉన్నాడు. ఇది మాత్రం సత్యం. ఎందుకు అంటే 10 సంవత్సరాల నుండి తనకు అవమానాలు కావచ్చును, అవరోధాలు గాని ఎన్నో ఇబ్బందులు మాత్రం ఎదురైనవి. ఈ 2.5 సంవత్సరాలు, రాబోయే 3 సంవత్సరాలు కూడా ఈ యొక్క శని భగవానుడు ఖచ్చితంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వబోతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి. కనుక ఖచ్చితంగా పిఠాపురంలో జనసేన పార్టీ ఎగరబోతున్నది జెండా. తప్పకుండా కూటమి కూడా అద్భుతంగా విజయవంతంగా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఇద్దరు వేరువేరుగా పోటీ చేస్తే మాత్రము గెలిచేది జగన్ గారే. కానీ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నాడు కనుక, బీజేపీ పార్టీ కూడా ఉంది కనుక తప్పకుండా కూటమి రావడానికి 100కు 99% ఛాన్సెస్ ఉన్నవి ఈ యొక్క ఆంధ్రాలో. కనుక తప్పకుండా చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. మహాదేవ శ్రీమాత్రే నమః.